నెక్స్ట్ టైర్ వన్ హీరో ఎవరు? చెప్పు చెప్పు. చూస్తున్నాం. లెనిన్ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఫస్ట్ మండే టైర్ టూ హీరోస్ లోనే హైయెస్ట్ టికెట్ సేల్స్ పెట్టింది. కాకపోతే కలెక్షన్స్ ఎందుకు తక్కువ వచ్చినాయి అంటే టికెట్ రేట్స్ నార్మల్ గా ఉన్నాయి, హైక్స్ పడలే కాబట్టి, హైట్స్ లేవు కాబట్టి. సో సోషల్ మీడియా టాక్ ఏంటి? నెక్స్ట్ సెవెంత్ టైర్ వన్ హీరో అఖిల్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంది. పర్ఫెక్ట్ టైర్ వన్ మెటీరియల్ అని చెప్పి అంటున్నారు. ఇది టాపిక్ ఇప్పుడే కాదు, అఖిల్ ద పవర్ ఆఫ్ జువన్ నుంచి వచ్చింది. అది హిట్ అయి ఉంటే ఈ పాటికి మన టైర్ వన్ లో 7 హీరోస్ ఉండేటోళ్ళు. సో అది బిగిసి కొట్టింది. తర్వాత హలో పోయింది, మిస్టర్ మజ్ను పోయింది. ఏజెంట్ టీజర్ వచ్చినప్పుడు అరే మళ్ళా టైర్ వన్ కి వచ్చే ఛాన్స్ ఉంది అన్నారు. అది ఫట్ అయింది. ఇప్పుడు ఇది హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. ఒక 50 crore దాటింది గ్రాస్. లాంగ్ రన్ లో ఒక 85-90 కొట్టుద్ది. సో ఇది సరిపోద్ది టైర్ వన్ అంటే. ప్రస్తుతానికి ఓకే. ఒక పెద్ద టాప్ టూ డైరెక్టర్స్ ని పట్టుకుంటే అఖిల్ కి కూడా టైర్ వన్ ఛాన్స్ ఉంది. ఈ టైర్ వన్ అనే ఛాన్స్ విజయ్ దేవరకొండకి ఫస్ట్ వచ్చింది. అర్జున్ రెడ్డి తర్వాత గీతా గోవిందం చాలా పెద్ద హిట్ అయింది. ఆ టైంకి ఎన్టీఆర్, ఓకే ఎన్టీఆర్ పక్కన పెట్టేస్తే, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ పక్కన పెడితే అల్లు అర్జున్ కంటే ఎక్కువ హైయెస్ట్ కొట్టాడు. గీతా గోవిందం తర్వాత ఆ రేంజ్ కలెక్షన్స్ ఉన్న సినిమా నెక్స్ట్ ఒకటి పడి ఉంటే పక్క టైర్ వన్ ఎంట్రీ వచ్చేది. బ్యాడ్ లక్, లైగర్ కూడా ఫట్ అయింది. తర్వాత నానికి అన్నారు, ఎప్పుడు మన దసరా టైంలో అన్నారు. తర్వాత హాయ్ నాన్న వచ్చింది, అది ఓపెనింగ్స్ పెట్టలే. మళ్ళీ టైర్ వన్ ఈ ఎగ్జిస్టెన్స్ అంతా బిస్కెట్ అయింది. ఇప్పుడు ప్యారడైజ్ కి ఛాన్స్ ఉంది. సో ప్యారడైజ్ కొడితే టైర్ వన్ ఛాన్స్ ఉంది అంటున్నారు. కానీ నన్ను అడిగితే నానికి చాలా తక్కువ ఛాన్స్. కాదు. ఏమో, నాని కన్సిస్టెన్స్ గా ఇట్లు కొడతాడు, మంచి సినిమాలు దింపుతాడు, మంచి యాక్టర్. కాకపోతే ఎన్నిట్లు పడ్డా కూడా స్టార్డమ్ అంటే బిజినెస్ అనేది పెరగట్లేదు. క్రేజ్ ఓకే, సినిమా లాంగ్ రన్ లో మంచి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. కానీ టాకింగ్ అబౌట్ స్టార్డమ్, ఒక సినిమా మినిమం గ్యారంటీ హీరో కూడా స్టార్డమ్ పెరగట్లేదు అనేది నాకు $1,000,000 క్వశ్చన్. ఇప్పుడు ప్యారడైజ్ కూడా మరీ ఎంత పెద్ద బిజినెస్ పెడుతుందా అనేది డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ అఖిలే తీసుకోండి. అఖిల్ ఫట్ అయిన తర్వాత కూడా హాల్లో 30 crore ప్లస్ జరిగింది బిజినెస్. అది డిజాస్టర్ అయిన తర్వాత మిస్టర్ మజ్ను పెద్ద బిజినెస్ జరిగింది. అది ఆడకున్న మోస్టల్ బ్యాచులర్ 25 దాకా అయింది. అది అంతా అంటే ఓకే హిట్ వరకు వెళ్ళినా కూడా ఏజెంట్ కి పెద్దగా హైప్ లేకపోయినా అది మంచి బిజినెస్ పెట్టింది. అంతెందుకు ఇంత హిట్లు పడకపోయినా మొన్న లెనిన్ బిజినెస్ 25 crore వరకు జరిగింది. సో ఇది ఒక స్టార్డమ్. అండ్ నానికి ఎందుకు అది మిస్ అవుతుందో అర్థం కాదు. ఈవెన్ మనం విజయ్ దేవరకొండనే తీసుకోండి, లైగర్ బిజినెస్ 98 crore. 98 crore ఆ టైంకి ఒక టైర్ వన్ రేంజ్ బిజినెస్. అది పెద్దగా హైప్ బిస్కెట్ అయినా కూడా. నాకు తెలిసి నాని తన ఎంటైర్ కెరీర్ లో కూడా ఈవెన్ ప్యారడైస్ కూడా 100 కోట్ల బిజినెస్ పెడతాడా అనేది డౌట్. అండ్ నెక్స్ట్ తేజ సజ్జా. ఓకే హనుమాన్ ఒక రకంగా మ్యాజికల్ హిట్ వండర్ లాగా పెద్ద హిట్ అయిపోయింది, 350 కోట్లు కొట్టింది. అండ్ సర్ప్రైజింగ్లీ నెక్స్ట్ వచ్చిన మిరాయ్ కూడా 150 crore గ్రాస్ కొట్టింది. మంచి అంటే లైక్ పొటెన్షియల్ చూపెట్టింది. తేజ సజ్జా పొటెన్షియల్ ఉంది. మంచి ఫ్యాన్స్, చైల్డ్హుడ్ లో ఫ్యాన్స్ పెరిగారు, ఫ్యామిలీ ఆడియన్స్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ టైర్ వన్ కి వచ్చే ఛాన్స్ ఉందా అంటే క్వశ్చన్ మార్క్ కాస్త నో అనే చెప్తా. ఎందుకంటే పర్సనాలిటీ ఇంపార్టెంట్, కట్అవుట్ ఇంపార్టెంట్, ప్రెజెన్స్ ఇంపార్టెంట్. మనోడికి లార్జ్ స్కేల్ సినిమాలు పడుతున్నాయి కానీ పర్ఫార్మెన్స్ బాగానే చేస్తున్నాడు. కానీ టైర్ వన్ మెటీరియల్ అంటే కాదనే చెప్తాను. సో నాని, తేజ సజ్జా ఎలిమినేట్ అయిపోయారు. విజయ్ దేవరకొండకి ఇంకా ఛాన్స్ ఉందా అంటే కష్టమే. ఎందుకంటే మనోడికి 2 మైనస్లు అవుతున్నాయి. ఒకటి స్క్రిప్ట్ సెలెక్షన్ ఒకటి, అండ్ వాయిస్ మాడ్యులేషన్. అది ఈ రెండు బిస్కెట్ అవుతున్నాయి. అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్. ఒక టైర్ అంటే ఓకే టైర్ వన్ హీరోస్ అందరు టాప్ పర్ఫార్మర్స్ అంటే కాదు. కాకపోతే ఒక మినిమం లైక్ అందరు హీరోస్, అందరు సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పర్ఫార్మెన్స్ లేదు విజయ్ అన్న దగ్గర. సో నెక్స్ట్ అఖిలే. నన్ను అడిగితే నెక్స్ట్ హీరో, స్టార్ హీరో, టైర్ వన్ హీరో మెటీరియల్ ఎవరున్నారంటే ఓన్లీ అఖిల్. ఎవ్వరు లేరు. ఈవెన్ నెపోటిజం అంటే నెక్స్ట్ ఇప్పుడు మహేష్ బాబు తరపు నుంచి కొంతమంది వస్తున్నారు, బాలకృష్ణ కొడుకు వస్తున్నాడు, పవన్ కళ్యాణ్, అకీరా వచ్చే ఛాన్స్ ఉంది. వీళ్ళందరూ వచ్చినా కూడా అఖిల్ కి మాత్రమే ఒక టైర్ వన్ హీరో. లైక్ మీరే చూడండి ఎంత లేపుతున్నారు ఆడియన్స్. టైర్ వన్ హీరోస్ ఫ్యాన్స్ అందరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు సోషల్ మీడియాలో మొన్న లెనిన్ కి. సో ఆ మెటీరియల్ ఆయన టైర్ వన్ మెటీరియల్ కాబట్టి ఆ, అందరు టైర్ వన్ అంటున్నారు. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడున్న టైర్ వన్ హీరోస్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు నెక్స్ట్ ఎవరికైనా ఫ్యానిజం చేస్తారా అంటే అది అఖిల్ కి మాత్రమే. ఆడే కరెక్ట్. ఆడే కరెక్ట్. అఖిల్ అయ్యగారే కరెక్ట్. సో అన్డౌటెడ్లీ ఒక 2 పెద్ద బ్లాక్ బస్టర్లు, 2 లార్జ్ స్కేల్ సినిమాలు, కొంచెం టాప్ టు డైరెక్టర్స్ ఒక 2 సినిమాలు పడితే టైర్ వన్ 7 టైర్ వన్ హీరోస్ అవుతారు. అండ్ నెక్స్ట్ వన్ అఖిలే ఖచ్చితంగా, నో డౌట్. ఇది ఎవడేమనుకున్నా, ఎన్ని కమెంట్స్ లో గుద్దినా కూడా, ఏం సోషల్ మీడియాలో ఎంత నలిచి నడుస్తున్నా కూడా ఇదే నిజం. నెక్స్ట్ టైర్ వన్ హీరో అఖిల్ మాత్రమే. మరి మీరెవరు అనుకో, మీ ఒపీనియన్ ఏంటి అఖిల్ టైర్ వన్ హీరో అవ్వడంలో? ఇంకెవరైనా అవుతారా? నానికి ఛాన్స్ ఉందా? తేజ సజ్జా, విజయ్ దేవరకొండ అవుతారా అఖిల్ ని దాటి? అంటే ఓకే అఫ్ కోర్స్ డిపెండ్స్ ఆన్ మూవీస్ అనుకోండి, స్క్రిప్ట్ సెలెక్షన్ అనుకోండి, చూద్దాం.
మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కమెంట్ చేసేసి లెనిన్ సినిమా చూసారా, మీకు ఎలా అనిపించింది, నెక్స్ట్ అఖిల ఛాన్స్ ఎంత వరకు ఉందనేది మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.